January 1st, 2026 శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ప్రతిసారి న్యూ ఇయర్ అనగానే ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లా చేస్తుండే, కానీ ఈసారి ఒక్క ఫ్రెండ్ని కూడా కలవలేదు. ఇంట్లోనే ఉండే ప్రొజెక్టర్లో చిన్న మూవీ పెట్టుకొని నైట్ 12 వరకు చూసి విజ్ చేసుకొని పడుకొని మార్నింగ్ 6:30 to 7 అట్లా లేచి ఇప్పుడు కనిపించే టెంపుల్ శ్రీ వీరభద్రేశ్వర టెంపుల్కి వచ్చేసినాం. ఇది నార్సింగ్ టు టీఎస్పీఏ సర్వీస్ రోడ్ సైడ్ నుంచి రైట్ సైడ్ కొడితే డెడ్ ఎండ్లో ఉంటుంది. చాలా పాత టెంపుల్, 1100-year-old టెంపుల్ అనమాట. పక్కకి మూసీ రివర్ ఉంటుంది, సిటీ అంతా కనిపిస్తుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా క్రౌడ్ కనిపించలేదు నాకు. చాలామందికి తెలియకపోవచ్చు. సేమ్ తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టు ఉంటుంది, రఫ్గా ఒక 50 స్టెప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేది శివుడు, శ్రీ వీరభద్రేశ్వర స్వామి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు జీన్స్ కానీ టీషర్ట్ కానీ షర్ట్ కానీ వేసుకొని వెళ్ళినప్పుడు షర్ట్ తీసేసి దర్శనం చేసుకోండి అని అంటారు. సో అందుకే నేను పెద్దగా లోపల కెమెరా తీసుకోలేదు, బయటి వరకు కవర్ చేసినాను. సో దాని తర్వాత అభిషేకం అవన్నీ కంప్లీట్ చేసుకొని పక్కనే గోశాల లాగా ఉంటుంది అనమాట. సో ఆ ఆవుల దగ్గర చిన్న చిన్న లేగదూడలు అవి కనిపించిండే, వాటికి ఫీడ్ చేసామని చెప్పేసి పోతుండే. సో అక్కడ చాలా ఆవులు ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అక్కడ. అన్నీ కూడా చాలా హెల్తీగా అనిపించినాయి నాకు. అక్కడ అన్ని యాక్టివ్గా కూడా ఉండే. ఇగో దీనికి చిన్న బనానా పెడదామని చెప్పేసి పీసెస్ చేసి పెడుతుండే. పెట్టినంతసేపు బాగానే ఉంది, ఒకటే పెడతావా అని చెప్పేసి లాస్ట్కి మీదకి వచ్చింది. సర్లేవో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు పెడతలే అని చెప్పేసి అక్కడ నుంచి పక్కకు వచ్చిన. ఇక దానికి పెట్టిన తర్వాత ఇది పక్క దూకుంటుందా, నాకు పెట్టవా అని చెప్పేసి ఇది కూడా అడిగితే సర్లే ఇంకోటి ఉంది అని చెప్పేసి ఆ బనానా కూడా పెట్టిన. సో అట్లా నా న్యూ ఇయర్ ఇట్లా గోశాల దగ్గర, ఆవుల దగ్గర, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి నాది కంప్లీట్ అయింది. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకురో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దీని తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అరౌండ్ 1100-year-old టెంపుల్ అది. సో ఇది కూడా అదే సెంచరీలో కట్టిన టెంపులే, ఇది కూడా చాలా పాత టెంపుల్ ఇది. సో దీని తర్వాత అక్కడికి వెళ్ళిండే. ఈ టెంపుల్ నుంచి రఫ్గా ఒక 1 to 2 kilometers ఉంటుంది అంతే. సో ఇప్పుడు కనిపించే టెంపులే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఎట్లున్నా సరే 2026 అన్నా కనీసం బాగుపడదాం రా. బాయ్.